ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పీఠముడి బిగుస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు మధ్య ఆ పార్టీ కార్యకర్తల నుండి, నాయకుల నుండి, ప్రతినిధుల నుండి, మాజీల నుండి, ప్రస్తుతుల నుండి వీళ్ళ మధ్య జరుగుతూనే ఉంటుంది. సహజంగా గతంలో ఒకటి శాసనసభ్యుడిగా ఉండి పవన్ కోసం దాన్ని వదులుకోవాల్సి వచ్చిన వర్మ, ఆయన ఈ అసంతృప్తికి, అసమ్మతికి అగ్రభాగాన ఉంటారు. అది ఆయన ఆగ్రహం కూడా కావచ్చు. రెండోది, స్థానికంగా తమ పార్టీకి ఉన్న పునాదిని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, పథకం ప్రకారం అనే ఆగ్రహం కావచ్చు. దానికి తగినట్టే జనసేన కూడా జాగ్రత్త తీసుకోకపోవటం. ఇప్పుడు ఉదాహరణకు తాజాగా జరిగిందే తీసుకుంటే, పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ, పిఠాపురం అభివృద్ధి మండలి, దానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పోస్టర్లో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం అంటే, ముఖ్యమంత్రి ఫోటో సహజంగా ఉంటుంది, ఎవరిది ఏమైనా ఏదో ఒక మూలకు ఏదో ఒక విధంగా వేస్తారు. అది ముఖ్యమంత్రే, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ. ఎన్టీఆర్ ఉదాహరణకు అందరినీ తొలగించి కూడా తను ఒక్కడే ఉంటే కూడా ప్రభుత్వం ఉన్నట్టే. ఒక్కరు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రిని బొమ్మ లేకుండా వేయటం ప్రోటోకాల్ కానీ రాజకీయంగా కానీ సరైనది కాదు. దాన్ని ఆధారంగా చేసుకొని వర్మ అభ్యంతరం పెట్టడం, ఈ పని చేసింది వేరే పార్టీల నుంచి జనసేనలో చేరిన పెన్నెం దొరబాబు అని ఆయన కావటం, వీళ్ళ మధ్య వాదోపవాదాలు, తోపులాట్లు, ఘర్షణలు, ఒత్తిడి ఒకదాకా చేరడం. సో ఇది సహజంగా ఈ మధ్యకాలంలో కూటమిలో ఐక్యత గురించి పవన్ కళ్యాణ్ అంతగా చెప్తుంటే వాళ్ళే ఎందుకు పిఠాపురంలో పాటించట్లేదు? కొద్ది రోజుల కిందట వర్మ కర్మ అని అర్థం వచ్చేటట్టుగా నాగబాబు మాట్లాడింది, కానీ అక్కడే ఉత్సవం జరిపి విజయోత్సవం. కాబట్టి ఇవన్నీ చిన్నవి కాదు. వీటి మధ్యలో పదే పవన్ కళ్యాణ్ తమ వాళ్ళని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అలాగే తెలుగుదేశం నాయకులు కూడా సర్దుకుపోవాలని చెప్తున్నప్పటికీ ఇవి కొనసాగుతున్నాయి. దీనికి పునాదులు లేవు. కానీ వర్మ పవన్ నియోజకవర్గంలో ఇంత చేస్తున్నారంటే ఏ అండదండలు లేకుండా చేస్తున్నారని మనం ఏం భావించలేం. ఖచ్చితంగా తెలుగుదేశంలో చాలా బలమైన నాయకుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. ఆయన ప్రతిసారి కూడా తమ నాయకులు, మరి ముఖ్యంగా లోకేష్ లాంటి వాళ్ళ పేర్లు తీసుకురావడం అది గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు తమ వాళ్ళని మందలించారని లీక్ అనండి, లేకపోతే పరోక్ష కథనం వచ్చింది. దాంట్లో కూడా ఆయన ఇలాంటి వాటి మీద గొడవ చేసుకునే ఉపయోగం లేదని చెప్పారే కానీ అక్కడ సమస్య లేదని చెప్పలే. ప్రోటోకాల్ తగాదాలు మరి లాగకూడదు అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది, సమస్య ఉంది, కానీ వీటిని మీద గొడవ చేసుకోవద్దు అని మాత్రమే ఆయన చెప్తున్నారు. కాబట్టి ఒక విధంగా సగం ఆమోదించినట్టే కదా. ఈ మధ్యనే వర్మకు ఎక్కడో చోట ఏదో బంపర్ ఆఫర్ ఏదో ఇచ్చారని కూడా మనం చూసాం. కాబట్టి ఎంత చెప్పినప్పటికీ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి అందులో బలంగా ఎదగాలనుకుంటున్న జనసేన, తెలుగుదేశం పెద్దది. వీళ్ళ మధ్యలో ఇది పిఠాపురంలోనే సాగడం పవన్ ఐక్యత గురించి చెప్తున్న దానికి విలువ తగ్గిస్తుంది. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే మీరు చెప్పే ఐక్యత కొనసాగినప్పుడు ఇక మిగతా చోట్ల ఎట్లా ఉంటుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. బహుశా రేపొద్దున తెలుగుదేశం వాళ్ళు కూడా వేస్తారు. తెలుగుదేశం మా మద్దతు తీసుకుంది కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని జనసేన ఫిర్యాదు అయితే, మీరు ఒక రాజకీయ స్థానం పోతున్నదానికి కారణమైనప్పటికీ మామూలు గౌరవం లేదు, వినయం లేదని తెలుగుదేశం వాళ్ళు అంటారు. వర్మది ఇంకొంచెం వ్యక్తిగతమైన స్థానికంగా ఉన్నది కూడా కావచ్చు. అక్కడ స్థానిక ఎన్నికల్లో లేకపోతే బోర్డులు ఇట్లాంటి వాటిలో కూడా అదే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తాడేపల్లిగూడలో మా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు, మాకు రావాల్సింది రాకుండా చేస్తున్నారు అనేది వాళ్ళకు ఉంది. ఉన్నదే చాలట్లేదు, మమ్మల్ని పక్కన నెడుతున్నారు అనేది వర్మ లాంటి వాళ్ళు. కానీ చంద్రబాబు సూటిగా చర్య తీసుకోకుండా కాస్త శుతిమెత్తగా చెప్పడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇచ్చారు, ఎందుకు అలా చెప్పారు, ఎవరి అండ లేకపోయినా అంత చేయగలుగుతారా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అన్నది మటుకు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం.